హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి వరల్డ్. సోలో ట్రిప్లో ఇది వచ్చేసి థర్డ్ డే. సెకండ్ వచ్చేసి నేను పాండిచేరిలో అయితే స్పెండ్ చేశాను కదా. ఇది పాండిచేరి టు రామేశ్వరం. నేనైతే ట్రైన్ ఎక్కేసాను. సో ఇంకా రామేశ్వరానికి నేను థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నా. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎక్కడెక్కడ ఎటు నుంచి అవైలబుల్గా ఉన్నాయో. సో నేనైతే 5:45 మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాను రైల్వే స్టేషన్కి. అండ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత నా లగేజ్ ఏదైతే ఉందో అది నేను లోకర్ రూమ్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే నేనైతే రూమ్ తీసుకోలేదు, సేమ్ డే నాకు వేరే డెస్టినేషన్కి వెళ్ళాల్సి ఉంది. సో నేను లోకర్ రూమ్లో అయితే పెట్టేశాను. 24 hours-కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ సింగిల్ పర్సన్స్కి. సో ఇంకా నేను అక్కడ పెట్టేసి నేను కొంచెం టీ అయితే తాగి రిఫ్రెష్ చేసుకున్నా. ఇంకా నేను చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు కూడానే. ఇంకా అందరం ఇంకా అగ్నితీర్థంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అగ్నితీర్థంకి వెళ్ళేటప్పుడు నేను అక్కడ మనకి పూజా సామాగ్రి అమ్ముతారనమాట. సో పూజా సామాగ్రి అయితే తీసుకున్నాను. 50 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. చాలానే ఉన్నాయి, మన ఇష్టం అనమాట. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. లైట్స్తో చాలా నిండిపోయి ఉంది. అండ్ ఇంకా అగ్నితీర్థంలోకి అయితే వెళ్ళాను. ఇంకా నాతో నేను కాశీ నుంచి వాటర్ తెచ్చుకున్నాను కదా, గంగా నీళ్ళు తెచ్చుకున్నాను. సో అవి ఏం చేశానంటే కొంచెం శివలింగం మీద వేసి ఇంకా కొంచెం ఏమో అగ్నితీర్థంలో కలిపాను అనమాట. ఇంకా రిమైనింగ్ వాటర్ని అయితే నేను అభిషేకం కోసము ఇచ్చాను. అండ్ దానికి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అది వచ్చేసి మనం ఎక్కడ ఇవ్వాలంటే టెంపుల్ లోపల ఇవ్వాలి. అండ్ టెంపుల్ లోపల ఇచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా 22 తీర్థం, అదే 22 బావుల స్నానంకి అయితే వెళ్ళాను. అది ఇన్సైడ్ రామనాథి స్వామి టెంపుల్లో ఉంటుందన్నమాట. సేమ్ డ్రెస్లో వెళ్ళండి. అండ్ ఇంకొకటి వచ్చేసి అండ్ కంఫర్టబుల్ డ్రెస్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం 22 బావుల దగ్గర అయితే వాటర్ మన మీద వేస్తారు. సో కంప్లీట్గా వెట్ అయిపోతాము. అందుకని చెప్పేసి ఇంకా మీరు వాటర్ని క్యారీ చేయాలి అంటే అక్కడ వాటర్ వేస్తారు కదా మన మీద, ఆ వాటర్ మీరు తీసుకోవాలంటే బయట మనకి అమ్ముతారనమాట. సో 10, 20 రూపీస్, 30 రూపీస్లో ఉంటుంది ఎంటీ బాటిల్స్. అవి తీసుకోవచ్చు. లేదు అంటే మనము స్నానం అయ్యాక ఏమంటారు లోపల దొరుకుతాయి అనమాట. నేనైతే అలాగే తీసుకున్నా. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇంకా నేను స్నానం అయ్యాక నేను ఏం చేశానంటే అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది. సో చూసుకోవడానికి ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయి అక్కడ. సో అక్కడైతే నేను అదే చూసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను ఏం చేశానంటే ఎర్లీగా దర్శనంకి వెళ్ళాలి, ఎందుకంటే చాలా క్రౌడ్ వచ్చేస్తుంది. సో టెంపుల్లో ఫ్రీ లైన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 100 రూపీస్ స్పెషల్ లైన్ కూడా ఉంటుంది. సో మీ ఇష్టం అన్నమాట ఏది చూస్ చేసుకోవాలో. నేనైతే ఫ్రీ లైన్లో వెళ్ళాను. సో ఏంటంటే సర్ప్రైజ్లీ చాలా ఫాస్ట్గా అయితే నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా జరిగింది. అండ్ అంత కంగారుగా అయితే ఏమనిపించలేదు నాకు. నేను చాలాసేపు నేను రామనాథుని చూసాను నేను. ఇంకా నేను కొంచెం సేపు అక్కడే ధ్యానం చేసుకొని నాలో ఉన్న బాధ ఏంటంటే కొంచెం తగ్గింది. నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ స్పిరిచువల్ ఫీలింగ్స్ అయితే నేను వర్డ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, అంత బాగుంది. అండ్ నాకేంటంటే ఇలా స్పిరిచువల్ ట్రిప్స్ చేయాలంటే చాలా ఇష్టము. నాకు ఫస్ట్ పీస్ని ఫైండ్ చేసుకుంటాను. సో అలా అయితే అక్కడ నేను రామనాథ స్వామి టెంపుల్ అయితే నేను చాలాసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ ఇంకోటి ఫోన్ అలౌస్ ఉంటుంది కానీ మాత్రం ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. 9:30 AM-కి అయితే నేను బయటకైతే వచ్చేసా. అండ్ స్కూటీ రెంటల్ తీసుకున్నాను. అక్కడ మనకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. నేను సింగిల్ పర్సన్ కదా, అండ్ డబుల్ పర్సన్స్ వెళ్ళినా కూడా 500 అనుకుంటా. అండ్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు కదా. పెట్రోల్ వాళ్ళు చెప్తారు అంత వేయండి ఇంత వేయండి, అవేం వినకండి. నేనైతే జస్ట్ 250 రూపీసే వేసాను. 2 రూపీస్ అయితే సరిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాను. అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు అంటే ఫ్యామిలీతో వెళ్ళారు అనుకో, ఆటో ఈజ్ బెటర్. ఏంటంటే ఫ్యామిలీ కదా, స్కూటీ మీద సెట్ అవ్వదు. సో నేను అది వచ్చేసి 1000 to 1500 అయితే అప్ అండ్ డౌన్ అయితే ఛార్జ్ చేస్తారు. అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు. బట్ నేను స్కూటీ ఎందుకు తీసుకున్నానంటే మన ఇష్టం కదా, సో ఎక్కడైనా ఆగొచ్చు, అన్ని చూసుకుంటా వెళ్ళవచ్చు అని చెప్పి. ఇంకోటి సోలో కూడా కాబట్టి సో నాకు మంచిగా స్కూటీ అయితే బెటర్ అనిపించింది. ఇంకోటి స్కూటీ తీసుకోవాలంటే మనం ఆధార్ కార్డు ఫోటో షేర్ చేయాలి
వాళ్ళు చేస్తే చాలు. వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే చాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు వాళ్ళే రూట్ మ్యాప్స్ కూడా పంపించారు. సో అది ఇంకా ఈజీ అనిపించింది నాకు. నేనేం వెతుక్కోవసరం లేదు. అండ్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ నేను కవర్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకొచ్చేసి నేను అన్ని ఏమంటారు, ఇక్కడ ఓల్డ్ చర్చ్ అయితే చూసారు కదా, ఓల్డ్ చర్చ్కి వెళ్ళాను నేను. లోపల ఇలా ఉంటుంది అనమాట, అన్ని గవ్వలతో వాళ్ళు చేసినవన్నీ అక్కడ అమ్ముతా ఉంటారు. కాస్ట్ ఎక్కువే ఉంటుంది, బట్ నేనైతే షాపింగ్ ఏం చేయలేదు. జస్ట్ నేను వీడియోతో తీసాను అండ్ వెళ్ళి కూర్చున్నాను అనమాట బీచ్ దగ్గర. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఏమంటారు, బీచ్ నైతే వైబ్ నైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ రోడ్ చాలా బాగా అనిపించింది. ఈ రోడ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే, మనం ధనుష్కోటి నుంచి ఫస్ట్ ధనుష్కోటి వెళ్ళిపోవడమే. దాని తర్వాత అంటే టైం ఉందనుకో మనం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. సన్సెట్ చూసుకోవాలనుకుంటే లాస్ట్ ధనుష్కోటిని ప్రిఫర్ చేసుకోండి. నాకు తెలియక నేను ఫస్ట్ ధనుష్కోటి అయితే వెళ్ళిపోయాను. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఏమంటే కోదండ రామనాథ స్వామి అని టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. సో క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదంతా బయట వ్యూ అన్నమాట. నేను లోపల నుంచి అయితే వీడియో తీయలేదు. ఇంకా నేను పంచముఖ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను. పంచముఖ హనుమాన్ టెంపుల్ వచ్చేసి మనకు అక్కడ కూడా సేమ్ ఫోన్స్ ఎలో లేదు. జస్ట్ నేను మీకు చూపించాలని చెప్పేసి డేర్ చేసి అయితే లోపల కొంచెం వీడియోస్ అయితే తీసాను. ఇంక ఇది వచ్చేసేమో నియర్ బై పక్కనే ఉంటుంది. ఇది కూడా నటరాజ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ కూడా అంతే, ఫొటోస్ తీయకూడదు. ఫోన్ ఎలా ఉంటుంది కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు. నేను బయట నుంచి తీసాను. ఇది సీత తీర్థం అనమాట. పక్కన ఉంటుంది, బావిలాగా ఉంటుంది. అది నేను ఫోటో తీయలేదు. ఇది ఎంట్రన్స్ అనమాట. దీనిలోకి వెళ్ళాలనుకుంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను వెళ్ళిన టైంకి ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. అక్కడ చాలా మంది ఏమంటారు డాన్స్లు అవి చేస్తున్నారు, నాట్యం సంబంధించింది అది. సో ఇన్సైడ్ కి అయితే ఎంట్రీ లేదు. సో ఇది ఇక్కడ పక్కనే వాళ్ళకి 10 రూపీస్ ఇచ్చామనుకో, ఇక్కడ కేవ్స్ టైప్, అదే గృహ టైప్ ఉంటుంది. లోపలికి వెళ్ళినామంటే ఇక్కడ మనకి రాముడిది మొత్తం స్టోరీ, రాముడు కృష్ణుడు అన్ని ఉంటాయి. సో ఇదంతా కృష్ణుడి గురించి స్టోరీ అన్నమాట. వాళ్ళు ఇలా చిత్రీకరించారు. నాకు చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. ఇక్కడ రాధా కృష్ణుడు ఎలా ఏంటి ఆయన చరిత్ర, హిస్టరీ అంతా ఇందులో ఉందన్నమాట. నేను చాలా ఎక్కువే తీసాను, బట్ ఇందులో అయితే తక్కువే పెట్టాను. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి పక్కనే అన్నమాట, ఇది కూడా లక్ష్మణ తీర్థంకి వెళ్ళాను. ఇక్కడ మంచిగా అనిపించింది. లక్ష్మణ తీర్థం పక్కనే మనకి బావి టైప్ ఉంటుంది, అదే అన్నమాట వాటర్. సో ఇది ఇన్సైడ్ లోపల, ఇది ఏమంటారు పైనుంచి అన్నమాట వ్యూ. ఇది చాలా బాగా అనిపించింది లోపల. అక్కడ మనకి శివుడిని డైరెక్ట్ ముట్టుకోవచ్చు, మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇది బయట అన్నమాట, ఇదే లక్ష్మణ తీర్థం అనేసి. ఇంకా నెక్స్ట్ నేను పక్కనే కాదు, ఇది ఒక 5 minutes డిస్టెన్స్ లో ఏపీజే అబ్దుల్ కలాం అక్కడికి వెళ్ళాను నేను, హౌస్ కి. అక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోన్స్ ఎలో లేదు. సో నేను లోకల్ రూమ్ లో పెట్టేశాను. ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది. 5 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగా అనిపించింది. రియల్ పర్సన్ ఉన్నట్టు అనిపించింది లోపల, అంత బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకా శ్రీ ఏకనాథ స్వామి టెంపుల్ కి వెళ్ళాను. పక్కనే అన్నమాట, అది కూడా 5 minutes. ఇంకా అక్కడ అంత జనాభా ఏం లేరు కానీ ఓకే బాగా అనిపించింది. దాని తర్వాత విల్నోది టెంపుల్ అని పక్కనే అన్నమాట, అంటే సముద్రం పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది. అది కూడా తీర్థం, విల్నోది తీర్థం అన్నమాట. సో ఇది తీర్థం సైడ్ కి వెళ్ళడానికి వ్యూ చాలా బాగా అనిపించింది. అంటే బ్రిడ్జ్ పైన మనం నుంచొని కింద వాటర్ వస్తా ఉంటది. ఒకసారి మీరు కూడా చూడండి, అంత బాగా అనిపించింది వ్యూ అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పక్కన ఇలా, బీచ్ పక్కన ఇలా ఉంటుందని చెప్పేసి. సో అంత బాగా అనిపించింది. ఇది వచ్చేసి బీచ్ లోపల నుంచి తీస్తారనమాట వాటర్ ని. ఇంకా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళానంటే ఇది వెళ్లే దారిలో చర్చిని అయితే నేను వీడియో తీసుకున్నా, బాగా అనిపించింది. ఇంక దాని తర్వాత నేను పమ్మన్ బ్రిడ్జ్ ఉంది కదా, పమ్మన్ బ్రిడ్జ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇదే లాస్ట్ పాయింట్. సో ఇంకా నేను ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాను. యాక్చువల్లీ నేను ఏదో బ్రిడ్జ్ అంటే వేరేది అనుకున్నాను, నేను చూడలేదు, వీడియోస్ లో కూడా ఎక్కడ చూడలేదు. సో కొంచెం అంటే వేరేగా ఉంటదేమో అనుకున్నా, ఎక్స్పెక్టేషన్స్. బట్ బాగా అనిపించింది, వ్యూ కూడా బాగుంది. బట్ అక్కడ ట్రైన్స్ అయితే మదురై వెళ్ళే ట్రైన్స్ లో అయితే మనం చూడొచ్చు అంట, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంట. సో బాగా అనిపించింది. కానీ ఏంటంటే ఒకటే డిసప్పాయింట్, నేను అంటే లోపలికి వెళ్తానేమో అనుకున్నా, నాకు తెలియదు కదా. సో ఇలా అయితే ఉంది. దాని తర్వాత నేను ఒక అదేమంటారు వివేకానంద మెమోరియల్ కి వెళ్ళాను. చాలా దూరం ఉంది అది. నేనైతే వెళ్ళాను. కొంచెం రోడ్స్ కొంచెం అంటే చాలా
ఏమంటారు సైలెంట్‌గా ఉంది. కామ్‌గా ఉంది. బట్ ఈ ప్లేస్ మిస్ అయ్యానని కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ మీకోసం చూపిద్దామని జెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. కొంచెం భయం అనిపించింది. బట్ మరి అంత భయమేం కాదు. వెళ్లి రావచ్చు మనం. ఇంకా అక్కడొచ్చేసి నేను వివేకానంద మెమోరియల్ క్లోజ్ అయిపోయింది. 4:30కే క్లోజ్ అయిపోతది. సో, మీరెంత త్వరగా ఎళ్ళాలనుకుంటే అంత త్వరగా ఎళ్లి మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అక్కడ. ఇంకా ఏంటంటే ఫోన్స్ ఎలా ఉన్నదో నాకు తెలీదు. ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి లోపలికి. ఇది బయట నుంచనమాట. ఇంకా నేనైతే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాను. ఇది బయటిది వ్యూ చూడండి. అనిపించింది గదా! ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కెళ్ళాలి కదా! సో, ఎక్కడికెళ్ళాను, ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇదొచ్చేసి నైట్ వ్యూ మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ దగ్గర కొంచెం షాపింగ్ చేశాను. అంతే వీడియో. బాయ్.